ప్రేమించిన యువతి మరొకరితో ప్రేమలో పడిందన్న మనస్తాపంతో సెల్ఫీ వీడియో తీసుకుని ఎం శివకుమార్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనపై పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, 24 గంటలు గడిచినా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదని మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అమ్మాయికి సమస్యొస్తే వెంటనే స్పందించే పోలీసులు అబ్బాయి విషయంలో చిన్నచూపు చూస్తూ నిందితురాలికి ఒత్తాసు పలుకుతున్నారని, ప్రశ్నించిన తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శివకుమార్ ఆత్మహత్యకు కారణమైన అనుషను తక్షణమే అరెస్టు చేసి తమ కుటుంబానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ మృతుడి తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు నెల్లూరు జీజీహెచ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. తల్లి తల్లి నువ్వు పక్క వచ్చామ్మా అట్టే అట్లా ఉన్నిలే ఇప్పుడు న్యాయం ఎందుకు మా ఉసురు పోసుకుంటున్నారు మీరు? అసలు 3 సంవత్సరాలు అబ్బాయితో దొరికింది సార్. 3 సంవత్సరాలు తిరిగి ఆ అబ్బాయితో కడుపు కూడా తెచ్చుకుందంట సార్. ఆ అబ్బాయి చేత కడుపు తీపిచ్చిందంట. 5 లక్షలు పెట్టాడంట వాడు. 5 లక్షలు పెట్టాడంట సార్ ఆ అబ్బాయి. ఇప్పుడు వరకు మాకు ఆ డబ్బులు వద్దు, ఏమొద్దు. ఆ అమ్మాయి మా తమ్ముని ఎలాంటి గతి పట్టించిందో ఆ అబ్బాయి కూడా అదే గతి పట్టాలి అంతే. ఇదొక్కటే కోరుకుంటున్నా. నారాయణ సార్, మిమ్మల్ని అయితే పనిగా కోరుకుంటున్నాను సార్. మా తమ్ముడికి న్యాయం జరగాలి. మా చంద్ర వీడియో అవుతుంది. వాళ్ళు తగినట్టుగా వాళ్ళ కాడ ఎంతో తీసుకున్నారు. అదే పేదవాళ్ళని చెప్పి మాకు సపోర్ట్ చేసేది చూడాల్సిందే. అదే అమ్మాయికి జరగద్ది. ఒక ఆడపిల్లని అందరూ వచ్చేస్తారు. ఏ మగ పిల్లాడంటే బిడ్డ కదా, వాళ్ళ అమ్మ కట్టే యువతలను కూడా కన్నారా? వాళ్ళ అమ్మ ఎట్లా కడుపు కోరుకుంటుందంటే యువతలు దానికి కూడా ఒక బిడ్డ కదా సస్తే ఆ బాధ తగలకుండా పోదు, మా కోసం తగలకుండా పోదు. అల్లా నల్లాడుతుంది కడుపు కోత తగలకుండా పోదు. మా వీడియో గురించి No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.